ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చోరీ జరిగిన 24 గంటల్లో ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలీసులు, 3 అరెస్ట్, కారు, ద్విచక్ర వాహనం, ఆభరణాలు స్వాధీనం. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షులుగా భోగవల్లి రత్నాజీ, అధ్యక్షులుగా ముప్పిడి దుర్గారావు నియామకం. జంగారెడ్డిగూడెం హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు గడ్డం జాషువా ఆధ్వర్యంలో జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, కోయిలగూడెం మండలం రాజవరం ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలంటూ ఆందోళన. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలో ఉన్న చల్లవారిగూడెం ఆరండర్ కాలనీ నందు అంబులెన్స్ అయోధ్య రథాన్ని డాక్టర్ కొలనివాడ పెద్దకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు మాట్లాడుతూ, మన సంకల్ప బలంతో స్వచ్ఛతగా ఉండటం వలన నిజమైన ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనానికి గురైన పోలవరం డ్యాం ఆదివాసీ గిరిజనులకు ఏదో ఒక విధంగా సాయం అందించాలనే ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహింపబడటంపై హర్షం వ్యక్తం చేశారు. పలువురికి కళ్లజోళ్లు అందజేశారు. ఎస్వీఆర్ ట్రస్ట్ చైర్మన్ రావడం శుభ పరిణామమని అన్నారు. నిర్వాసితులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తానని, అలానే ముందు ముందు అల్లంపురం ఎస్వీఆర్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ కు అనుబంధంగా ఎక్కడ కూడా ఒక మినీ హాస్పిటల్ కట్టిస్తానని తెలిపారు. మొన్నటి ఫ్రీ క్యాంపెయిన్ వరకు ఆత్మ బంధువులంటే ఇక్కడ ఒకరికి కూడా తెలియదని, కానీ నిన్నటి నుండి ఆత్మ బంధువులంటే నిజమైన నిస్వార్థ సేవకు మారుపేరుగా భావిస్తూ ఏబిఎఫ్ వెంట మేము ఉంటామని కరతాళ ధ్వనుల మధ్య తెలిపారు. ఇక్కడ 6000 గృహాలు ఉన్నాయని, వీరి గురించి, వీరి ప్రస్తుత బతుకుల గురించి తెలుసుకోవాలని ఉంటే ఒక్కసారి ఈ ప్రాంతానికి విచ్చేసి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్రం లక్ష్మణరావు, మాచర్ల హరిబాబు, మాచర్ల లక్ష్మి, వీరబ్రహ్మం, శంకరం, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం హోప్ మినిస్ట్రీస్ కార్యాలయం నందు జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు శామ్యూల్ జాషువా గడ్డం ఆధ్వర్యంలో క్రైస్తవ ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన అనంతరం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ఫాస్టర్స్ సంయుక్తంగా జాషువాతో కలిసి కేక్ కట్ చేశారు. జర్నలిస్టులపై యేసు ప్రభు ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ఆశించారు. ఈ సందర్భంగా మీడియాతో జాషువా మాట్లాడుతూ, పరిసర ప్రాంతంలో సుమారుగా ప్రజల దాహార్తి తీర్చేందుకు 3000 మోటార్ బోర్లను హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పేదలకు యూత్ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కు సంబంధించిన ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఎవరు నిర్వహించలేదు, కానీ జర్నలిస్టులు ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకుని మరి ఈ రోజు ఎంతగానో ఆత్మీయంగా జర్నలిస్టులందరినీ ఒకే దాటికి, ఒకే ప్లేస్ కి మరి చేర్చి వారి మధ్యలో కేక్ కటింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జాషువా గారికి జర్నలిస్టుల తరఫున, అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హోప్ మినిస్ట్రీస్ తరఫున ఈరోజు మేము పాత్రికేయుల క్రిస్మస్ మా యొక్క హోప్ కాంపౌండ్లో జరిపించడం జరిగింది. అనేక మంది పాత్రికేయులు ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొని వారి శుభాకాంక్షలు హోప్ మినిస్ట్రీస్ తెలియజేశారు. హోప్ మినిస్ట్రీస్ అనే స్వచ్ఛంద కార్యక్రమ సంస్థ 2002 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. అలాగే మేము అనేక చర్చ్ ప్లాంట్స్, అలాగే అనేక కుట్టు మిషన్లు, అనేక బోర్వెల్స్, అనేక కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ ద్వారా చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరం, ఈ సంవత్సరంలో ఆంధ్ర అండ్ తెలంగాణలో 300 తాగునీటి బోర్వెల్స్ వేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 10 లక్షల రూపాయల ఖర్చుతో ఒక పెద్ద మెగా బోర్వెల్ ప్రాజెక్ట్ కూడా చేసి ఉన్నాం. అలాగే మన చిర్రి బాలరాజు గారి కాన్స్టిట్యున్సీలో కూడా 4 మెగా బోర్వెల్ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాం. అలాగే హోప్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది వితంతులకు సహాయము, పాస్టర్లకు సహాయము, చర్చిలు ఆరంభించడం, అనేక కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ ద్వారా జరగడం జరుగుతుంది. అలాగే దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మీ పాత్రికేయుల్ని క్రిస్మస్ వేడుకలు పిలిచి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు హోప్ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జరపడం జరుగుతుంది. కాబట్టి మీ వచ్చిన పాత్రికేయులందరికీ మా హోప్ మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో కే కన్వెన్షన్ నందు హిందూ సమ్మేళనం మహాసభ వైభవోపేతంగా జరిగింది. ఈ సభలో సంచాలకులుగా దాకరపు కృష్ణ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా కామవరపు కోటకు చెందిన హైగ్రీవ లలిత ప్రీటమ్స్ వ్యవస్థాపకులు దుర్గబాబు విచ్చేశారు. వక్తగా విచ్చేసిన నాగమణి మాట్లాడుతూ హిందూ కుటుంబ వ్యవస్థలో మహిళ పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ప్రాంత సహా ప్రచారక్ జనార్దన్ ప్రసంగిస్తూ దేశ విభజన కాలం నుంచి నేటి వరకు హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, సమస్యలను వివరిస్తూ వాటిని అధిగమించడానికి హిందూ సంఘటన ఒక్కటే మార్గమని, గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజంలో విద్య, వైద్య, వనవాసి, కార్మిక రంగాలలో వివిధ వ్యక్తులతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. కులాలుగా విడిపోకుండా హిందువులుగా కలిసి ఉన్నప్పుడే దేశం బాగుంటుందని అన్నారు. హిందూ అందరికీ బంధువని తెలిపారు. హిందువు ఎవరికి శత్రువు కాదని, హిందూ ప్రపంచానికి మిత్రులు అని అభివర్ణించారు. సర్వలోకాలు సుఖంగా ఉండాలని ప్రార్థించేవాడు హిందువు ఒక్కడేనని అన్నారు. అలాంటి హిందువులు సంఘటితంగా ఉంటేనే దేశం బాగుంటుందని హిందూ ప్రాముఖ్యతను గురించి వివరించారు. దుర్గబాబు స్వామీజీ మాట్లాడుతూ చరవాణిలో హలో అనకుండా జై శ్రీరాముని పలకాలని సూచించారు. తల్లిదండ్రుల గొప్పతనాన్ని, సనాతన ధర్మంలో గురువు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండలంలో వివిధ గ్రామాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్నారు. రాజకీయ, సామాజిక క్షేత్రాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పబట్ల రామకృష్ణ, ఇమ్మడి బాలభాస్కర్, అయినపర్తి చంద్రశేఖర్, శర్మ మాస్టర్ పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. పలువురును కండువాలతో ఘనంగా సత్కరించారు. ఒక స్త్రీ దేశ నిర్మాణంలో, ధర్మ పరిరక్షణలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతారు అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. కేవలం ఏంటంటే ఆహారం వండి పెట్టడం అనేది ఊరికేదో వంట చేసాం పెట్టాం అనేది కాకుండా పౌరుల్ని, మంచి యువతని, అలాగే భారతదేశం విశ్వగురువుగా తయారవ్వాలంటే గృహిణుల యొక్క పాత్రని, ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే పిల్లలకి విలువల గురించి లేకపోతే డిసిప్లిన్ గురించి మీ స్కూల్లో పిల్లలకి మీ క్లాసుల ద్వారా చెప్పండి. రిక్వెస్ట్ అనుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి వారు కూడా ఫోన్ వాడడం అనేది సమాజంలో మనకి నిత్యకృత్యాల్లో ఒకటిగా మారింది. ప్రతి వారికి కూడా హాస్టల్లో ఉండే పిల్లల దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండే ప్రతి ఒక్కరికి ఆడవారు, మగవారు అనే భేదం లేకుండా అయితే మీ అందరికీ కూడా ఒక మనవి ఏమిటంటే హలో అనే శబ్దాన్ని మానేసి ఫోన్ ఇచ్చిన వెంటనే జై శ్రీరామ్ చెప్పక్క, జై శ్రీరామ్ చెప్పన్నయ్య, జై శ్రీరామ్ చెప్పండి బావగారు, జై శ్రీరామ్ చెప్పండి మాస్టర్ అనేటువంటి శబ్దాన్ని మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనసా వాచ మీ అందరినీ కోరడం జరుగుతోంది. రామో విగ్రహాన్ ధర్మ, రాముడే ధర్మము, ధర్మమే రాముడు. ఆ రామశబ్దం తరువాత యుగంలో కృష్ణుడు వచ్చాడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇలా మనకి అనేక మంది దేవతలు మనకి విరాజిల్లుతున్నారు. అయినా కూడా రామో విగ్రహాన్ ధర్మ అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో ఆ రామశబ్దము ఆ చంద్రధారార్కము ఈ భూమి మీద ఉంటుంది. అంటే సూర్యుడు, చంద్రుడు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద విరాజిల్లుతారో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు కూడా రామనామం విరాజిల్లుతుంది. అందుచేత మనందరం కూడా అనుకోకుండా ఎదుటివాడికి కూడా అదే అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మనం 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు ఫోన్ ఎత్తినప్పుడు జై శ్రీరామ్ చెప్పండి అక్క, జై శ్రీరామ్ చెప్పండి అన్నయ్య, జై శ్రీరామ్ చెప్పండి మాస్టర్ అనే శబ్దాన్ని మనం వాడుతున్నామో అవతల వ్యక్తులు కూడా అది అలవాటు అయిపోతుంది అనమాట. చక్కగా మీరు మీ పిల్లలు కూడా ఈ యొక్క రామనామ శబ్దాన్ని ప్రత్యేకించి మీరు జపం చేయకల్లా ప్రతి మనిషికి కూడా రోజు కనీసం తక్కువ సార్లు 20-30 సార్లు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. మనం ఏదో పక్కన ఎవరో ఒక దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అలా ఒక 11 సార్లు అంటేనే రామ 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 అంటేనే గొప్ప వైభోగం కలుగుతుంది ఇది శరీరానికి. అటువంటి రోజుకి ఒక 25 సార్లు 50 సార్లు జై శ్రీరామ్ అంటే ఇంకా గొప్ప వైభోగం కలుగుతుంది మనకి, మనతో పాటు మన కుటుంబానికి, మన ద్వారా ఇంకొకటికి ధర్మో రక్షతే రక్షత. తపస్సు ఉంది, అందుకని ఇద్దరితో పోలుస్తుంటారు ఆ మహనీయుని. ఒక పాటలో చెప్తారు, దివి నుండి గంగను దించిన భగీరథునిలో
తన ప్రాణమే త్యజించిన దధీచి మునివరు త్యాగము ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని సౌశీల్యంబును తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియో. ఆయన పేరు కేశవరావు. అందుకని వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము. మహిళన హిందూ జాతికి ఒక దివ్య జీవన మంత్రాన్ని ఇచ్చారు ఆయన. అదేంటి? సంఘటితం. కలిసి ఆలోచించాలి, కలిసి పని చేయాలి. ఇదే ఋగ్వేదం చెప్తోంది. సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవా భాగై యథా పూర్వే సంజానానా ఉపాసతే. కలిసి ఆలోచించి కలిసి పని చేయడం వల్ల మన పూర్వీకులు దేవతలుగా కీర్తించబడ్డారు. కాబట్టి ఈ కలిసి పనిచేసేటువంటి స్వభావాన్ని వారు మన సమాజానికి అలవాటు చేశారు. దీని కారణంగా ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా తన లక్ష్యం నుండి పక్కకు వేయకుండా భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా జగద్గురువుగా నిలపాలనే లక్ష్యం కోసం లక్షలాది మంది కార్యకర్తలు నిరంతరం పేరు ఆశించకుండా, ప్రతిష్ట ఆశించకుండా, పదవి ఆశించకుండా, డబ్బు ఆశించకుండా ఈ దేశం కోసం పనిచేయడం నా బాధ్యత. ఇది సేవ కాదు, ఇది కర్తవ్యం. నాకు అక్షరాభ్యాసం చేసిన మాస్టారు ఇలా హిందువుల కోసం మనం మొట్టమొదటిగా చేస్తున్నాము. జంగారెడ్డిగూడలో మనం హనుమాన్ది చేసాము, ఇది చేసాము, హిందూ సమ్మేళనం మొట్టమొదటిసారిగా చేస్తున్నాము. కాబట్టి భాస్కర్ నీ తరపున వెళ్దాము అన్నారు. మాస్టర్ మీద మాట మీద కాకుండా ఇంకా ఇంకో మాట లేదు. మాస్టర్ మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, నేను చేస్తాను అన్నారు. థ్యాంక్ యూ సార్. జంగారెడ్డిగూడెంలో మార్కండేయపురం నందు భోగవల్లి రత్నాజీ కార్యాలయం నందు ఆటో డ్రైవర్స్ల సమావేశం సోమవారం జరిగింది. జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాల ప్యాసింజర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా భోగవల్లి రత్నాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా యూనియన్ అధ్యక్షులుగా ముప్పిడి దుర్గారావును ఆటో డ్రైవర్స్ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పూలదండలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యక్షులుగా కోనేరు వెంకటనారాయణ, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, తీగల గోపాలకృష్ణ, వడ్డాని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మన్నెల్లి అమృతారావు, కార్యదర్శులుగా 6, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సభ్యులు తదితరులు కార్యవర్గంగా ఏర్పడినట్లు ప్రకటించారు. 25 ప్యాసింజర్ ఆటో యూనియన్ల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఆటో కార్మికులకు ఏ అవసరం వచ్చినా తమకు సమాచారం ఇవ్వవచ్చని గౌరవ అధ్యక్షులుగా నియమితులైన భోగవల్లి రత్నాజీ అన్నారు. అందరూ సమైక్యంగా ఆటో యూనియన్ కృషికి సహకరించాలని కోరారు. మరియు పరిసర ప్రాంతాల ఆటో నుండి జంగారెడ్డిగూడెం సుమారు 2000 ఆటోలు వస్తున్నాయండి. ఈ 2000 ఆటోలు మట్టి 25 ఆటో యూనియన్లు ఉన్నాయండి. 25 ఆటోలు ఏకగ్రీవంగా 20 సంవత్సరాల మట్టి ఏకగ్రీవంగా మేము ఉంటున్నామండి, కలిసిమెలిసి ఉంటున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మేము అన్ని స్టాండ్ల ప్రెసిడెంట్లు 25 స్టాండ్ల ప్రెసిడెంట్ కూర్చుని మాట్లాడుకుని చేస్తున్నాండి. ఒకరికొకరు సాయ సోదరభావంతో వెళ్తున్నాం. ఎందుకంటే మాకు కష్టాలు ఎక్కువ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. ఎందుకంటే మేము పేదవాళ్ళం ఇది ఆటో తోలుకుంటున్నాం. ఆటో తోలుకుంటే మాటదాకా బస్సు ఫ్రీ లేదు. బస్సు ఫ్రీ వచ్చిన తర్వాత చాలా సితుకుపోతే సార్ దుర్గారావు మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు, నేను మీకు ఏందైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీకు నేను కృషి చేస్తాను, సాయం చేస్తాను, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర రండి అన్నారు. మేము గౌరవదక్షులు ఇవ్వకముందు ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఎవరు రూపాయి సాయం చేసే వాళ్ళు ఎవరో లేరు, ఈయన సాయం చేస్తానన్నాడు ఉద్దేశంతో మేము టౌన్ వైడ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు అందరికీ ఈ విషయం చెప్పా. ఒక సార్ ఉన్నారు, సార్ ఇలా చేస్తానంటున్నారు, మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నేను మీకు సాయం చేసి కృషి చేస్తాను ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. అంటే అయితే అందరం కలిసి 25 స్టాండ్ల ప్రెసిడెంట్ కూర్చుని మాట్లాడుకుని ఇలా ఈ మాట అన్నాడు, ఈ మాట అంటున్నారు కాబట్టి మనం గౌరవాధ్యక్షులు ఇద్దాము, గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాము, మనం సపోర్ట్ చేస్తానన్న మాట ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సార్ని. దీనికి నేనే కాదండి, మా ఆటో యూనియన్ ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు అందరూ తీసుకున్న నిర్ణయం. జంగారెడ్డి చుట్టుపక్కల 5 మండలాల ఆటోలు వస్తాయండి. ఈ 5 మండలాల ఆటోలు అందరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం. ఆ 5 మండలాల ఈ ఆటో యూనియన్ లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈయన మా గౌరవాధ్యక్షులుగా ప్రకటన జరిగింది. ఇది మా ఆటో యూనియన్ తరఫున 25 యూనియన్ల ఆటో యూనియన్ తరఫున సార్ గౌరవాధ్యక్షులతో ఇంతమంది ఆటో యూనియన్ల మేము సభ్యులు అందరం యాగ్రీవం కలుపుతూ మాకు ఆనందంగా ఉందని మేము ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆటో సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మన అందరం ఈ సమావేశం ఏర్పరచుకున్నామంటే నన్ను మీరందరూ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకుంటాకి మీరు ఏకగ్రీవంగా ముందుకు రావడం నాకు చాలా సంతోషనీయం. స్వతహాగానే నేను ఎక్కువ పేదల పక్షపాతిని, అది చాలామంది తెలుసు. అందులో మా దుర్గారావు ముందు నుంచి తెలుసు. ఈ ఆటో సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నాకు 80% తెలుసు మామూలుగానే. ఇంకేమన్నా ఉంటే కూడా తెలుసుకుంటాను. నా వల్ల సాధ్యమైనంత వరకు మేలు చేయడానికే చూస్తాను, అది ఏ రకంగా అయినా సరే.
అలాగే మీరు కూడా కొంచెం క్రమశిక్షణ తోటి సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి నెల మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా మనం చర్చించుకుంటూ ఎంతో సంతోషంగా ఈ రోజు ఎలా ఉన్నామో ప్రతిరోజు అలాగే ఉండాలి. మనం సంవత్సరం పోయిన తర్వాత కూడా ఇదే మూమెంట్ లో మనం ఉండాలి తప్ప ఇందులో మళ్ళీ రత్నయ్య గారి గ్రూప్ ఒకళ్ళు, ఆయనకి దూరంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏం అక్కర్లేదు. మనకి మీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. సపోజ్ నేను ఒకవేళ అందుబాటులో లేకపోయినా కూడా మీ ఫోన్లో కూడా నేను చేయగలను, ఎందుకంటే నాకు సొంత వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే మీకు ఒకవేళ పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను పర్వాలేదు, నా వల్ల అయితే నేను చేయగలుగుతాను. అలాగే ఎంతోమంది ఎన్నో ప్రభావాలు పెడతా ఉంటారు, మీరు దానికి మాత్రం లోన్ కావద్దు దయించి. అలాగే 2వ నెంబర్ వ్యాపారాలకి వెళ్ళొద్దు, ఆ విషయంలో మాత్రం నేను ఎవరికి సపోర్ట్ చేయను. జెన్యూన్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ముందుంటా. 2వ దాంట్లోకి వెళ్తే మాత్రం అసలు 1% కూడా నేను సాయం చేయను, అది మాత్రం మీరు పూర్తి గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఏదైనా రెస్పెక్ట్ కానీ ఏదైనా ప్రజల దగ్గర కానీ మన వ్యతిరేకత రాకుండానే చూసుకోవాలి. ఇంకా మనకి ఏదైతే సామాన్యంగా ఆటో తోలుకుంటున్నామంటే మన పైన స్వభావంలో తోలుకుంటాం, దాన్ని కూడా జయించేలాగా మనందరం కలిసి కృషి చేద్దాం. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, కోయిలగూడెం మండలం రాజవరం సరిహద్దు ప్రాంతంలో ఉన్న సుమారు 80 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని కోర్టు తీర్పు మేరకు పేదలకు పంపిణీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కొంతమంది పెత్తందారులకు ఆ భూములను కట్టబెట్టారు అంటూ ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. వెనువెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. కాలక్షేపం చేయకుండా పేదలకు న్యాయం చేసే విధంగా అధికారులు వ్యవహరించాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుట్టి వెంకటేశ్వరరావు, నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ రంగనాథం తదితరులు కోరారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర జంగారెడ్డిగూడెం మండలం, కోయిలగూడెం మండలం సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ భూములను పేద ప్రజలకు పంచాలని, ఆ భూముల యొక్క పొందేందుకు అర్హత మాకున్నదని చెప్పేసి మరి ఏదైతే వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తా ఉన్నారో అది న్యాయసమ్మతమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఆ భూములు చెందేలాగా చర్యలు చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఎస్టేట్లు, మొకాసాలు, జమీందారీ విధానం మొత్తం రద్దయిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో మన జిల్లాలో మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత చేతుల్లో, వెనకబడిన వర్గాల చేతుల్లో ఉన్న భూముల్ని వారికే చెందేలాగా చర్యలు వెంటనే చేపట్టి విచారణ జరిపించి న్యాయాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం, కేతవరం, కోయిలగూడెం మండలం, రాజవరం గ్రామాల్లో ఉన్న కోలేటి వెంకటస్వామి నాయుడికి సంబంధించిన 81 ఎకరాల 15 సెంట్లు సీలింగ్ భూమిని పేద ప్రజలకు పంచాలని, ఆ గ్రామాల్లో ఎవరైతే భూమి లేని దళిత పేదలు ఉన్నారో వాళ్ళకి పంచి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే గతంలో కూడా ఈ భూమి మీద హైకోర్టు తీర్పు ఉంది, ఎల్లారెడ్డి కోర్టు తీర్పు ఉంది. ఇవన్నీ తీర్పున్నా గానీ 2004, 2005 ప్రాంతంలో ఆ తీర్పును అమలు చేయవలసిన సంబంధిత రెవెన్యూ అధికారులు భూస్వాములకు లొంగిపోయి వాళ్ళ డబ్బు రాజకీయానికి లొంగిపోయి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అప్పుడు అప్పటికి సంబంధం లేని ఎల్లారెడ్డి, జంగారెడ్డి వారితో ఒక తీర్పుని ఇప్పించారు. ఆ తీర్పు ఏంటంటే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో మందపాటి సత్యనారాయణ, దాసరి గోతేశ్వర్లు తదితరులకి కౌలుదారుల వైపున అక్రమ పద్ధతిలో తీర్పిచ్చారు. ఆ తీర్పు తప్పని ఆ తీర్పును సవాల్ చేస్తూ మేము ఎల్లారెడ్డి కోర్టుకు వెళ్ళాం. 2012లో ఆ తీర్పు ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ 81 ఎకరాల 15 సెంట్ల భూమిని పేద ప్రజలకు పంచలేదు. ఇప్పుడు వాళ్ళేదో ఆ పంట కోసం హైకోర్టు వేసుకుంటే దాన్ని పెండింగ్ చూపించి ఇవాళ హైకోర్టు పెండింగ్ అయ్యేంత వరకు పంచమన్నారు. కాబట్టి అది కాకోకుండా ఎల్లారెడ్డి కోర్టు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అప్పీల్ ట్రిబ్యునల్ ఏలూరు వారి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో దాని పరిగణలోకి తీసుకుని ఆర్డీఓ గారు అంటే క్షేత్రస్థాయి విచారణ జరిపి వెంటనే 81 ఎకరాల 15 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే 2 గ్రామాల పరిధిలో ఈ సీలింగ్ భూమి ఉంది కాబట్టి కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం సర్వేయర్ గారితో జాయింట్ సర్వే జరిపించి ఆ భూమిని నిర్ధారించి పేద ప్రజలకి పంచాలని, పేద ప్రజలకు పంచకపోతే మేమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటామని, దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోటీ అనేది విద్యార్థుల్లో సృజనాత్మకతను, సవాళ్లను ఎదుర్కొనే శక్తిని అందిస్తుందని శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు అన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో సోమవారం విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పోటీ తత్వాన్ని అలవరుచుకుని ప్రతి రంగంలో కూడా రాణించాలని అన్నారు.
పోటీతత్వం ఉన్న నాడే విజయాలు దరిచేరుతాయని అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచి జిల్లా ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. కర్తవ్యమే దైవం, మనం ఈ రోజు చేసే పనుల మీదే రేపటి భవిష్యత్తు, ప్రపంచంలో మార్పు రావాలి అంటే ముందు నీలో మార్పు రావాలి అనే అంశాలపై ఆయా కేటగిరీల్లో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారని అన్నారు. జిల్లా స్థాయిలో శ్రీ రామచంద్ర కళాశాల విద్యార్థులు తెలుగు మీడియం విభాగంలో డిగ్రీ 3వ సంవత్సరం బీకాం విద్యార్థిని సిహెచ్ అంబికా ప్రసన్న ప్రథమ స్థానం, బిఎస్సి ద్వితీయ సంవత్సరం వై ఉషా భారతి ద్వితీయ బహుమతి, ప్రథమ సంవత్సరం బిఎస్సి ఏ నాగదుర్గారావు తృతీయ స్థానం సాధించగా, ఇంగ్లీష్ మీడియం ప్రథమ సంవత్సరం బీజెడ్సి విద్యార్థి షేక్ కరీంలు ప్రథమ స్థానం సాధించినట్లుగా తెలిపారు. జోనల్ స్థాయిలో హై స్కూల్ నుంచి తెలుగు మీడియం బి ధనుష్, ఎం శిరీష, బి సోనుశ్రీ మొదటి 3 స్థానాల్లో గెలుపొందగా, ఇంగ్లీష్ మీడియం విభాగంలో ఎం అవినాష్, స్వాతి, అక్షయ, జూనియర్ కాలేజ్ నుంచి తెలుగు మీడియం విభాగంలో ఎం గమ్యశ్రీ, జి ఐశ్వర్య, కె శాలిని, ఇంగ్లీష్ మీడియం విభాగంలో బి నవదీప్లు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా సిఇఓ ఎం ఉమా, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, హై స్కూల్ ఇన్ఛార్జ్ హిమబిందు, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ బోస్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యకుమారి, ఏవో మౌనిక పాల్గొన్నారు. సత్యసాయిబాబా వారి 100 years జన్మదినోత్సవ సందర్భంగా సాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్లో జిల్లా వ్యాప్తంగా రామచంద్ర విద్యా సంస్థలో మొదటి 2 స్థానాలు కైవసం చేసుకోవడం, జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో ఈ పోటీలు నిర్వహించడం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం అని తెలియజేస్తున్నాం. వ్యాసరచన ఎస్ఐ రేటింగ్లో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, క్రమశిక్షణ పెంపొందించేందుకు వాళ్ళు ఎస్ఐ రేటింగ్లో ఇచ్చిన కాంపిటీషన్లో ఇచ్చినటువంటి ఇది చాలా గొప్పదే. కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా మేడం గారు చెప్పారు, కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా పిల్లలందరూ సమానంగా చూడడం, ఆ పిల్లలందరిలో క్రమశిక్షణ మరియు నైతిక విలువలు పెంపొందించేందుకు డ్యూటీ ఈజ్ గాడ్, కర్తవ్యమే దైవం ఒక టాపిక్ మీద రేపటి భవిష్యత్తు నేడు మన చేతుల్లోనే ఉంది అనే టాపిక్, ప్రకృతే మనకు పరమగురు మంచి టాపిక్స్ మీద ఈరోజు ఏదైతే మేము కోరుకుంటున్నామో రామచంద్ర విద్యా సంస్థల్లో క్రమశిక్షణ, ఏదైతే కోరుకుంటున్నామో పిల్లల్లో విలువలు పెంపొందించేందుకు ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ నైతిక విలువలు కూడా అంతే ముఖ్యమని మేము భావిస్తున్నాము. అది సత్యసాయిబాబా సేవా సమితి ద్వారా మా విద్యా సంస్థల్లో పోటీ పరీక్షలు నిర్వహించడం, జిల్లా వ్యాప్తంగా రేపు బహుమతులు తీసుకోవడం, రామచంద్ర విద్యా సంస్థలో ఎన్నో స్కూల్స్ ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో రామచంద్ర విద్యా సంస్థ ముందుండడం, ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు రావడం, పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈ పోటీని ఇంత బాగా అది చెప్పే కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా మంచి టాపిక్స్ మీద కర్తవ్యమే దైవం, రేపటి భవిష్యత్తు నేడు మన చేతుల్లోనే ఉంది, ప్రకృతే మనకు పరమ గురువు అని టాపిక్స్ మంచి టాపిక్స్ మీద సత్యసాయి సేవా సమితి వారు అందరికీ కూడా మాస్టర్కి కానీ మేడం గారికి కానీ రమేష్ గారు పద్మ గారికి కానీ ధర్మారావు గారికి కానీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ దీనికి చాలా కష్టపడి స్వచ్ఛందంగా, కమర్షియల్ కాదు అంటే స్వచ్ఛందంగా అంటే సేవా దృక్పథంతో చేస్తాం, చాలా ఆనందించదగ్గ విషయమని వీరందరికీ ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సాయిరామ్, నా పేరు నడిపల్లి పద్మ, ఏలూరు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ నండి. స్వామివారి శతవర్ష జన్మదినోత్సవాల్లో భాగంగా హై స్కూల్ వారికి, జూనియర్ కాలేజ్ వారికి, అలాగే డిగ్రీ కళాశాల వారికి ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇక్కడ రామచంద్ర స్కూల్లో కూడా ఈ మన జంగారెడ్డిగూడెం సబ్ జోన్లో 7 మండలాల్లో ప్రతి స్కూళ్ళల్లో కూడా నిర్వర్తించడం జరిగింది. వీరికి ఇక్కడ ఈ రామచంద్ర స్కూల్ పిల్లలు మనకి జిల్లా స్థాయిలో కూడా వీళ్ళు ఫస్ట్ ప్రైజ్లు సాధించారండి. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలా చక్కగా వీళ్ళు మనకి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు రామచంద్ర వాళ్ళు. అదే రకంగా స్వామి కూడా మన సంస్కృతి, మన సంప్రదాయాలన్నీ కూడా ఈ తరం పిల్లలకి, ఎందుకంటే మనకి పూర్వం ఇంట్లో నానమ్మల వాళ్ళు ఉండేవారు, వాళ్ళు చక్కగా అన్ని విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఎవరికి కూడా ఈ ఉద్యోగాలు ఇలా రకరకాలైపోయి పిల్లలకి మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు కనిపించట్లా. ఇక అందుకనే స్వామి ఏం చేశారంటే బాల వికాస్ అని చెప్పి 1969లోనే బాల వికాస్ను ప్రారంభించి ప్రతి ఊర్లో కూడా ఆడవాళ్ళని చక్కగా ఈ బాల వికాస్ చెప్పుకోమని చెప్పి స్వామి చక్కగా అవకాశం ఇచ్చారండి. 1 గంట సేపు ఈ మన భారతదేశం మొత్తమే కాదండి,
విదేశాల్లో కూడా ఈ కార్యక్రమం బాల వికాస్ జరుగుతుంది. ఇందులో పిల్లలకి చక్కగా మానవతా విలువల గురించి, హెల్త్ అండ్ హైజీన్ గురించి అన్ని రకాల విషయాలు కూడా మనకి చక్కగా సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబొట్టు, జుట్టు, అదే రకంగా మనకి క్రమశిక్షణ, ఏ రకంగా పిల్లలు ఉదయం లెగిసిన కాడి నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా రోజుని ఎలా ప్రారంభించాలి, ఎలా పూర్తి చేయాలనే ప్రతి విషయం కూడా ఈ బాల వికాస్లో చెప్పడం జరుగుతుంది. అయితే బయట స్కూల్ పిల్లలకు కూడా ఈ విషయాలు తెలియాలి కాబట్టి, ప్రతి విషయాలు తెలియాలి కాబట్టి వాళ్ళకి కూడా చక్కగా ఈ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ అనేవి 4 సంవత్సరాల నుంచి నిర్వర్తించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ రామచంద్ర స్కూల్ వాళ్ళు చక్కగా సహకారాన్ని ఇస్తున్నారు. మనం ఇక్కడ కూడా వచ్చి నిర్వర్తించడం జరుగుతుంది. పిల్లలు కూడా చక్కగా టాలెంట్ తోటి వాళ్ళు చక్కగా ఈ యొక్క బహుమతుల్ని తీసుకుంటున్నారండి. సాయిరాం. ఈ నెల 13వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలంలో తిరుమలాపురం గ్రామంలో కనపర్తి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన చోరీ కేసుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు. ఆదివారం జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలలో నెంబర్ ప్లేట్ లేని కారులో ఉన్న 2 వ్యక్తులను, ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపి ప్రశ్నించారు. విచారణలో 3 వ్యక్తులు చేసిన నేరాలు బయటపడటంతో కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి ముత్యాల గణేష్, సేలం ఆంజనేయులు, కటూరు సుబ్రహ్మణ్యాలను స్టేషన్ కు తరలించారు. విచారణలో 50,000 విలువైన వెండి సామాన్లు, 1,70,000 రూపాయల విలువైన కారు, 50,000 రూపాయల విలువైన బంగారపు వస్తువులు, 50,000 రూపాయల విలువైన ద్విచక్ర వాహనం, మొత్తంగా వారి వద్ద నుండి 4,10,000 రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్ల నుండి వేరే ప్రాంతాలకు వెళ్లే క్రమంలో లాక్ హౌస్ మానిటరింగ్ దరఖాస్తు చేసుకుంటే నైట్ బీట్ పోలీసులు ఇంటిని వాచ్ చేస్తూ ఉంటారని, అలాగే వారి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో 13th of December ఒక కంప్లైనెంట్ నేమ్డ్ కనుపర్తి లక్ష్మీ నరసింహ ఆనంద్ కుమార్ అన్ని ఈ తిరుమలాపురం విలేజ్ అక్కడి నుంచి వచ్చి అతను హౌస్లో కొంచెం హౌస్ లాక్ బ్రేక్ చేసి థెఫ్ట్ జరిగింది. ఈ సిల్వర్ ఆర్టికల్స్ వర్త్ 50,000 అరౌండ్ 50,000 ఆ సిల్వర్ ఆర్టికల్స్ పరిపోయింది, థెఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ అని మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మన జంగారెడ్డిగూడెం స్టేషన్లో. వెంటనే పోలీస్ జంగారెడ్డిగూడెం స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు అండ్ అందరూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇమీడియట్గా సర్వేలెన్స్ స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేశారు. And under the supervision of Jilla SP sir, myself, Circle Inspector Subhash Garu, SI Garu and team, SI Garu of Jangareddigudem station, NV Prasad Garu and the team have successfully apprehended the accused. Mugguru accused identify చేసుకున్నాము. ఈ ముగ్గురు accused names are Mutyala Ganesh, Seelam Anjaneyulu and Katuri Subramanyam, all from Jangareddigudem mandal. అందరికీ ఆల్రెడీ క్రిమినల్ హిస్టరీ ఉంది. బైక్ హౌస్ బ్రేకింగ్ అలాంటి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది మనం వెరిఫై చేస్తున్నప్పుడు. ఈ ముగ్గురు అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్లో అదర్ ఏరియాస్లో కూడా వేరియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వేరు నేరాలు చేసుకున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద్వారకా తిరుమల లిమిట్స్లో ఒక బైక్ థెఫ్ట్ అండ్ ఇటీ నరసాపురంలో 2 హౌస్ బ్రేకింగ్స్ అండ్ ఒక కార్ థెఫ్ట్ వాస్ కమిటెడ్ ఇన్ ఏలూరు రూరల్ లిమిట్స్. ఇలాగే వేరు చోట్ల అదర్ అఫెన్సెస్ కూడా చేసుకున్నారు. ఆ అఫెన్సెస్ లో కూడా మనకి రికవరీ జరిగింది. అలాంటి వీ హ్యావ్ రికవర్డ్ ఈ మొత్తం ప్రాపర్టీ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకున్న వరకు హౌ మచ్ ప్రాపర్టీ వీ హ్యావ్ రికవర్డ్ అంటే ఈ సిల్వర్ వర్త్ 50,000 ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవర్ చేసుకున్నాం. సేమ్ ప్రాపర్టీ విచ్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ ద జంగారెడ్డిగూడెం కంప్లైనెంట్స్ హౌస్ నుంచి స్టీల్ చేసుకున్న అన్ని ప్రాపర్టీ వర్త్ 50,000 ఇంటాక్ట్గా సిల్వర్ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. 100% రికవరీ చూపిస్తున్నాం. అండ్ ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్, ఒక జియోమీ ఎల్ఈడి టీవీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ సమ్ గోల్డ్ 2.5 grams ఆఫ్ గోల్డ్ అండ్ ఒక హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ స్టోలెన్ ఫ్రమ్ ద్వారకా తిరుమల పిఎస్ లిమిట్స్. ఇవన్నీ రికవరీ చేసుకున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేసి వాళ్ళు వేరు సమ్ అదర్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అది కూడా వీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ త్రూ అవర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాం. ఇది ఎఫెక్టివ్ గా ఈ కేసు ఒక రోజులో డిటెక్ట్ చేసి క్రాక్ చేసి ఈ ప్రాపర్టీ రికవరీ కూడా ఎఫెక్టివ్ గా చూపిస్తున్నారు. సో అందుకోసం ఐ ఎక్స్టెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్, ఐ ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ద officers who have led this operation very successfully. మన సిఐ సుభాష్ గారు,
ఎస్ఐ ఎన్వి ప్రసాద్ గారు అండ్ పీసీ రమేష్ గారు, పీసీ షాన్ బాబు గారు అండ్ ఏఎస్ఐ సంపత్ కుమార్ గారు అందరూ ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనలిజం హ్యావ్ బీన్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ ఆపరేషన్. సో ఐ ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఆఫీసర్స్ ఇన్ దిస్ కేస్. ఇది కోసం పీపుల్కి ఏం చెప్తున్నామంటే, ఈ కంప్లైంట్ ఒక 10 రోజుకి హైదరాబాద్కి వెళ్తున్నారు, ఇల్లు లాక్ చేసి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి లాక్ చేసి ఈ వేరు చోటుకి వెళ్తున్న సమయంలో కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. మన దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక కెమెరా సిస్టమ్, స్పై కెమెరా సిస్టమ్ కూడా ఉంది మన దగ్గర. అది అప్లై చేయండి. అప్లై చేసి వెరీ ఈజీ ప్రాసెస్. మీరు యాప్లో అప్లై చేశారంటే యూ గెట్ దట్ LHMS సిస్టమ్. లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ బీట్ పెట్రోలింగ్ కూడా మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు. అందరూ కోఆపరేషన్ అడుగుతున్నాము. థ్యాంక్ యూ. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. అంకన్నగూడెం గ్రామానికి 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అదనంగా మరో 50 లక్షల రూపాయలు బాలరాజు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. త్వరలో అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీలో వాటర్ ట్యాంక్ మంజూరు చేశారు. ప్రతి పల్లెలో సమస్యలు పరిష్కారం దిశగా పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టినట్లు బాలరాజు తెలిపారు. అంకన్నగూడెంలో అనేక సమస్యలు తెలుసుకుని అధికారుల సమక్షంలో వాటిని పరిష్కరించారు. తాను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఈ ఊరి రుణం తీర్చుకుంటానని గ్రామస్తులతో బాలరాజు అన్నారు. గ్రామస్తులందరితో కోయ భాషలోనే సంభాషించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలవర్షం కురిపించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శ్రీ నర్మదా అమృత బాలలింగేశ్వర స్వామికి సఫలద ఏకాదశి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు చేశారు. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజ కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి భక్తులు హితోధికంగా వెండి రూపంలోనూ ధన రూపంలోనూ వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని రాజాన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, జీవీకేఎస్ రాజు, హనుమంతరావు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు తెలిపారు. శ్రీచక్ర సహిత ముఖాలమ్మ వారి యొక్క ఆలయంలో ఈ రోజు సోమవారం ఏకాదశి విశేషంగా శ్రీ రమణ అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే మనకి శుక్రవారం అమ్మవారికి విశేషంగా శ్రీ శ్రీ నవదుర్గ, మహాకాళి, మహాచండి, శ్రీ శ్రీ ముఖాలమ్మ అమ్మవారికి శుక్రవారం విశేషంగా ఉదయం 8:30 ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవారాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి శుక్రవారం విశేషంగా ఏకాదశి హారతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన నూకాల అమ్మవారికి ఉగాది కల్లా వెండి చీరతో అమ్మవారికి అలంకారం చేయడం అనేటువంటి కార్యక్రమం సంకల్పించుకోవడం జరిగింది. కావున భక్తులు ఎవరి కూడా అమ్మవారి యొక్క వెండి చీర విషయంలో పాల్గొని చక్కగా తమ వంతు సహాయం చేసి అమ్మవారి యొక్క వెండి చీర తయారీకి సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే భక్తులు ఎవరి కూడా సోమవారం జరిగేటువంటి స్వామివారి యొక్క పంచామృత అభిషేకంలో, అలాగే శుక్రవారం జరిగేటువంటి అమ్మవారి యొక్క అభిషేకము, కుంకుమార్చన, ఏకాదశి హారతులు కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీ రమణ అమృతాభాణ లింగేశ్వర స్వామి వారి యొక్క అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ లో ఆర్యవైశ్య మహాసభ 8వ కార్యవర్గ సమావేశం అరుణాచలంలో అరుణాచల నిత్యాన్నదాన ట్రస్ట్ ఆవరణలో నిర్వహించారు. సమావేశంలో వివిధ కార్యక్రమాలు చేసిన బాపట్ల, అనకాపల్లి, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణచే అవార్డ్స్ అందజేశారు. బాపట్ల జిల్లా అధ్యక్షులు తునుగుంట్ల శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ మధు, పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరు సుబ్బారావు అవార్డ్స్ పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఆర్యవైశ్యులందరూ అన్ని రంగాలలో రాణించాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా అబ్బిన దత్తాత్రేయను నియమించారు. అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులుగా పేరుచర్ల జగపతిరాజు, ఉపాధ్యక్షులుగా కర్పూరం నారాయణరావు, సెక్రటరీగా దండు ధనరాజు, జాయింట్ సెక్రటరీగా ఇల్లా రామ్మోహన్ రావు, కోశాధికారిగా వందనపు సాయిబాల పద్మ, శాశ్వత ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాకాని శ్రీహరిరావు, గద్దె లక్ష్మణ్ రావు, రెడ్డి రంగప్రసాద్లతో కూడిన 7 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పడినట్లు తెలిపారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయం వద్ద గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ ద్వారా మంత్రికి గోదావరి జిల్లా ఆవశ్యకత గురించి వివరించినట్లు ముప్పిడి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి గోదావరి జిల్లాకు తన మద్దతు తెలియజేస్తూ త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీని కలిసి పూర్తి వివరణ తెలియజేద్దామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసి గోదావరి జిల్లా ఆవశ్యకత వివరించిన నాయకులలో పరిమి సత్తిపండు, రాజార సత్యనారాయణ, పిపిఎన్ చంద్రరావు, మహంకాళి రాంబాబు, ముప్పిడి శ్రీనివాసరావు, ఐవి రామాంజనేయులు, సత్యవరపు బుల్లయ్య పాల్గొన్నారు. అదేవిధంగా సోమవారం గ్రీవెన్స్ సెల్ నందు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆరెండర్ ప్యాకేజ్ ను సక్రమంగా అమలు చేయాలి అంటూ బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మడకం వెంకటేశ్వరరావు, అందుగుల ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఏదైతే రెడ్డి గడపాలను చేశారో దాని మీద స్టే వస్తుంది. మళ్ళీ మన తప్పుడు పద్ధతులు ఇస్తే దాని మీద మళ్ళీ కోర్టుకు స్టే ఇచ్చింది. మీరు ప్రొసీజర్కి అక్కడ ఉన్న రూల్స్కి విరుద్ధంగా, ఏజెన్సీలు ఉన్న చట్టాలకు విరుద్ధంగా మీరు తప్పుడు పద్ధతులు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు అనేది స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మా అందరూ కూడా మీరు కోర్టులో కేసు వేశారు కాబట్టి మీరు వచ్చి మీ అభ్యంతరాలు తెలియపరచండి. మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ రోజున అభ్యంతరం తెలియపరచండి. అంటే ఎంత దుర్మార్గమైన పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనీసం ఉన్న చట్టాలని
స్పృహ లేకుండా చట్టాలు పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఈ పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ మళ్ళీ మరొక ఉద్యమం లెక్కుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడైనా తప్పుడు భూసేకరణ మానాలి, ఇక్కడైనా గుటక భూసేకరణ ఆపాలి. ఇప్పటికైనా సరే ఇక్కడ గ్రామ సభల అనుమతి లేనిది నోటిఫికేషన్ విడుదల చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో మేము ఆందోళన చేస్తామని కూడా మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. పటిష్టంగా అమలు చేయాలని చెప్పి దాదాపు 40 సంవత్సరాలుగా 95 నుంచి ఇక్కడ గిరిజన సంఘాలు గిరిజనులందరూ కూడా పోరాటం చేసి భూములు సాధించుకున్నారు. చట్ట వ్యతిరేకంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భూస్వాములు ఈ రోజున ఆ భూములను అనుభవించి వాళ్ళని ఆర్ఎన్ఆర్లో పెట్టుకొని గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకే అనుకూలంగా నాన్ ట్రైబల్కి అనుకూలం చేసింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు భూసేకరణ అనేది తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇది చట్ట వ్యతిరేకమైంది. మేము కోరేది ఏంటంటే ఎవరైతే 70కి తర్వాత కొనుక్కున్న అన్నీ కూడా ఎల్టీఆర్ భూములు 70కి ముందు ఏమైనా రికార్డు ఉంటే ఆ 70కి ముందు ఉన్న రికార్డు ఏమైనా మీకు కరెక్ట్గా చూసుకొని పరిశీలన చేసుకొని తీసుకోవాలని చెప్పాం. కానీ 70 తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చేసి భూములు ఎంటర్ అయిపోయి అధికారుల్ని ప్రలోభాలు పెట్టి వాళ్ళ ఎస్డిసి ఆర్డర్లు కూడా అక్రమంగా తెచ్చుకొని భూసేకరణ పేరుతో వాళ్ళందరూ కూడా నాన్ ట్రైబుల్ ఉన్న భూముల్ని వాళ్ళ పేరు రాసుకొని ఇక్కడ ఆర్ఎన్ఆర్ లో అమ్మేసుకుంటా ఉన్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైంది. గతంలో 100 సంవత్సరాలను బట్టి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల్ని అన్యాయం చేసే పద్ధతులను ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల గ్యాప్ లో మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైంది అలాంటి భూసేకరణ. అంచేత ఇలాంటి తప్పుడు భూసేకరణ పైన సమగ్ర దర్యాప్తు జరిపించాలి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి నాయకులు కలింపూడి సుందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 17 నెలలు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి వ్యవస్థాపకులు కలింపూడి సుందర్రావు, జిల్లా కార్యదర్శి నాగేంద్ర, మండల కార్యదర్శి శ్రీను పాల్గొన్నారు. ఈ చంద్రబాబు గారి పరిపాలన మంచి ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే దళితులపై ఎస్సీ మాలపడాల మీద దాడులే జరుగుతున్నాయి. అనే అత్యాచారాలు హత్యలు కులవేక్షత చూపిస్తూ వెలివేతలు జరుగుతున్నాయి తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కులవేక్షత పరిపాలన తీసేసి ప్రభుత్వానికి మంచి పరిపాలన అందించాలని, అలాగే డిప్యూటీ సీఎం గారు గతంలో టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఇలాంటి కులవేక్షత లేదు. మరి మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఈ మాలాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. కాపురం మీ నియోజకవర్గంలో కూడా వెలివేతలు జరిగినాయి. స్కూల్లో పిల్లలు చదువుకునే పిల్లల మీద కూడా కులవేక్షత చూపిస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఈ కులవేక్షత మీద మీరు బాధ్యత తీసుకొని మీ కేటగిరీలోనే జరుగుతుంది కాబట్టి పూర్తి బాధ్యత మీరు తీసుకొని అవసరమైతే మీరు మీ పదవికి రాజీనామా చేసైనా సరే దీని మీద పూర్తి బాధ్యత తీసుకొని పదవికి రాజీనామా చేయాలి. లేదంటే మరి ముందు నెక్స్ట్ ఎలక్షన్ టైంలో మరి మీరు గుర్తింపు కూడా లేని పార్టీ అయిపోద్దని సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మీకు కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీ పార్టీ మీద జనసేన అంటేనే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మీరు దీన్ని గ్రహించి రేపు గవర్నమెంట్ మీరు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మా నాయకుడు మా అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చాడంటే మేమందరం ముందుండి ఆయన సీఎం చేయాలన్నారు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరినీ కూడా ఎన్నికోటి కొడిచారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీ పద్ధతి దాన్ని మార్చుకొని మీ ఎవరైతే ఓసీ కేటగిరీ పాపులు ఉన్నారో వాళ్ళు మరి మారాలనే దాడులు ప్రతి గ్రామం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చోరీ జరిగిన 24 గంటల్లో ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలీసులు, 3 అరెస్ట్, కారు, ద్విచక్ర వాహనం, ఆభరణాలు స్వాధీనం. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు. జంగారెడ్డిగూడెం ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షులుగా భోగవల్లి రత్నాజీ, అధ్యక్షులుగా ముప్పుడి దుర్గారావు నియామకం. జంగారెడ్డిగూడెం హోప్ మినిస్ట్రీస్ నిర్వాహకులు గడ్డం జాషువా ఆధ్వర్యంలో జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకలు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, కోయిలగూడెం మండలం రాజవరం ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలంటూ ఆందోళన. వార్తలు సమాప్తం. నమస్కారం.